హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో మా ఇంటి దగ్గరలో జిఎన్ మార్ట్ అని ఒకటి కొత్తగా షోరూమ్ అయితే ఓపెన్ చేశారండి. ఆ షోరూమ్కి ఏదైనా కొనుక్కుందామని చెప్పని వెళ్ళాము. సో మేమైతే 400 రూపాయలకి పర్చేస్ చేసాము. 400 రూపాయలకి పర్చేస్ చేసినప్పుడు మాకు ఈ బాక్స్ అయితే ఫ్రీగా ఇచ్చారండి. సో మేము ఇక్కడ 3 సోపులు, ఒక షాంపూ, పేస్ట్ తీసుకున్నాము. ఈ బాక్స్ అయితే మాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో మనం ఎంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కొన్నా మనకి ఏదైనా ఫ్రీగా వస్తే ఆ ఆనందమే వేరేగా ఉంటుంది కదా. సో మాకు ఈ బాక్స్ అయితే చాలా బాగుంది. ఏదైనా భోజనం పెట్టుకోవడానికి వాటికి ఈజీగా ఉంటుంది. సో ఇవాళ మన వీడియో మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో మా బాబాయ్ గారు ఈరోజు మీతో కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నారు. సో మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. కొనుక్కొచ్చుకుంటాం కదా, ఈ డబ్బాని పారేయకుండా చెత్తకుండి లేకుండా మనం ఎలా ఉపయోగించుకోవాలో చూపిస్తాం. కొంచెం ఈ డబ్బా ఉంది కదా, పై మూత తీసేసి ఇలా పెట్టి కొంచెం వంట చేసుకుంటాం కదా, చిన్న చాకు ఉంది కదా, చాకుని ఇలా పెట్టి కొంచెం వడియిన తర్వాత ఇట్లా 3 ఓట్లు తీసుకుంటాం. అంటే మన బజార్లో సోపు డబ్బా కొనుక్కుంటే దానికి ఉపయోగపడుతుంది. ఈ డబ్బాని వేస్తాం, చూపిస్తా ఉండండి 2 నిమిషాలు చూపించు. సో మన ఇంట్లో మనం విమ్ బార్ అయితే కొనుక్కుంటాం కదండి. ఈ బాక్స్ చాలామంది పడేస్తూ ఉంటారు. సో మన ఇంట్లో సోప్ యూస్ చేసుకునేదానికి బాక్స్ లేనప్పుడు దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో మా బాబాయ్ గారు మాకు చెప్పారు. సో మేమైతే బాక్స్ లేనప్పుడు ఇలాంటివే యూజ్ చేసుకుంటుంటాను. సో మనకు చాలా మంచిగా యూజ్ అవుతుందండి. 20-30 రూపాయలు వచ్చి కొనబడలేదు. సోపు డబ్బా అయిపోయిందండి. చూడండి మీరు, సోపు డబ్బా అయిపోయింది. ఇంట్లో ఆడవాళ్ళందరూ, స్త్రీలందరూ ఇలాంటి టెక్నిక్, అంతే చిన్న టెక్నిక్ నేర్చుకోగలిగితే ఎంత మీరు సేవ్ చేసుకోవచ్చు. పెద్దలకి సేవ్ చేయొచ్చు, అందరికి మనం సేవ్ చేసుకోవచ్చు. మనం దుబారా ఖర్చు పెట్టుకుంటే ఇలాంటి సేవ్ చాలా ఉపయోగపడుతుంది. ఇది బాగుంటుంది చాలా. సోపు డబ్బా మీద కూడా ఈ విమ్ము డబ్బాలు బాగుంటాయి, దాన్ని మనం చేసుకోవచ్చు. సో కొన్ని మన ఇంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని మనము రీయూజ్ ఎలా చేసుకోవాలో ఇలాంటి విషయాల్లో మనకు కొంచెం యూజ్ అవుతాయి. సో నాకైతే ఈ బాక్స్ చాలా బాగా నచ్చింది. నీళ్లు కూడా మనకు ఎక్కువ నిల్వ ఉండకుండా మొత్తం నీళ్ళన్నీ పోతున్నాయి. సో మనకైతే ఒక సోప్ బాక్స్ లాగా రెడీ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఇదేనండి. నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.